హాయ్ గైస్, ఈ వీడియోలో బాలకృష్ణ గారి కెరీర్ లో ఇప్పటివరకు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఇదే మొదటిసారి మన వీడియో చూడడం అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 సూర్యవంశం. విక్టరీ వెంకటేష్ గారు అలాగే మీనా గారు జంటగా నటించిన ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీలో వెంకటేష్ గారు నటించిన పాత్ర కోసం మొదటిగా బాలకృష్ణ గారిని అనుకున్నారు. ఈ మూవీ స్టోరీని బాలకృష్ణ గారికి వినిపించగా బాలకృష్ణ గారు ఈ మూవీ స్టోరీ పెద్దన్నయ్య మూవీని పోలి ఉండడంతో ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని విక్టరీ వెంకటేష్ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 2 సింహాద్రి. ఈ మూవీ స్టోరీని బాలకృష్ణ గారిని దృష్టిలో ఉంచుకునే డెవలప్ చేశారంట రచయిత విజేంద్ర ప్రసాద్ గారు. ఈ మూవీని విజేంద్ర ప్రసాద్ గారే డైరెక్ట్ చేయాలనుకున్నారట. కానీ ఈ మూవీని బాలకృష్ణ గారు నో చెప్పడంతో ఆ తర్వాత ఈ మూవీ స్టోరీ రాజమౌళి గారి వద్దకు వెళ్ళిందట. రాజమౌళి గారు ఈ మూవీని ఎన్టీఆర్ గారితో తీసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 3 సింహరాశి. రాజశేఖర్ గారు అలాగే సాక్షి శివానంద్ గారు జంటగా నటించిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో రాజశేఖర్ గారు చేసిన పాత్ర కోసం కూడా మొదటిగా బాలకృష్ణ గారిని సంప్రదించారట. కానీ బాలకృష్ణ గారు ఈ మూవీకి నో చెప్పడంతో ఆ తర్వాత ఆ పాత్రని రాజశేఖర్ గారు చేసి బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 4 క్రాక్. గోపీచంద్ మల్లేని గారి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీలో కూడా హీరోగా బాలకృష్ణ గారిని అనుకున్నారు. ఈ మూవీ స్టోరీని బాలకృష్ణ గారికి వినిపించగా బాలకృష్ణ గారు ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని రవితేజ గారు చేసి సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నారు. నెంబర్ 5 శివరామరాజు. ఈ మూవీలో హరికృష్ణ గారు చేసిన పాత్ర కోసం కూడా మొదటిగా బాలకృష్ణ గారిని సంప్రదించారట. కానీ బాలకృష్ణ గారు ఆ పాత్ర తనకు సెట్ కాదని చెప్పి ఈ మూవీకి నో చెప్పారు. ఆ తర్వాత ఆ పాత్రని హరికృష్ణ గారు చేయగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నెంబర్ 6 చంటి. వెంకటేష్ గారు అలాగే మీనా గారి కాంబినేషన్ లో వచ్చిన ఈ మూవీ అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీ స్టోరీ కూడా మొదటిగా బాలకృష్ణ గారి వద్దకే వచ్చిందట. కానీ బాలకృష్ణ గారు ఈ మూవీని కూడా రిజెక్ట్ చేశారు. ఏది ఏమైతేనే బాలకృష్ణ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ వేరే హీరోలకు మాత్రం బాగా కలిసి వచ్చాయి. ఈ వీడియోకి ఒక లైక్ చేసి బాలకృష్ణ గారి మూవీస్ లో మీకు ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.